మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భరాసా అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు సాంకేతిక మాత్రమేనని వ్యాఖ్యానించారు. భరాసా మాదిరిగా కాంగ్రెస్ తప్పుడు పద్ధతులు ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే ఉంటుందని మంత్రి జూపల్లి అన్నారు. ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ కేటీఆర్ ఏమంటున్నామంటే, మేము విజయం సాధించినాం, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కేటీఆర్ నువ్వన్నదే కరెక్ట్ అయినట్టయితే కోట్లాది మంది ప్రజల ఓట్ల లెక్కింపు అనేది ఇక 48 గంటల్లో తెలుస్తుంది కదా. మరి విజయం మీ వైపు ఉంటుందా, విజయం మా వైపు ఉంటుందా అనేది ప్రజలు తీర్పైపోతారు. 48 గంటలే కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినా 100% కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. దీనిలో ఎటువంటి వ్యత్యాసాలు లేవు, స్పష్టంగా సుస్పష్టంగా కనబడతా ఉంది. గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీల కంటే కూడా మెజారిటీ సీట్లు సాధించబోతా ఉంది. శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. ఈ రోజే కాదు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా 100% ఎన్నిక ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది.